హాయ్ అండి. ఇంతకుముందు అంతఃస్రావిక వ్యవస్థ గురించి చూసాం ఇంతకుముందు వీడియోలో. అందులో మీకు ఈ అంతఃస్రావిక గ్రంథులు ఎన్ని రకాలుగా ఉంటాయని చెప్పాను. ఫస్ట్ది ప్రోటీన్ హార్మోన్స్, సెకండ్ది అమైనో యాసిడ్ హార్మోన్స్, థర్డ్ది ఫ్యాటీ హార్మోన్స్. వీటిని అక్కడ 3 రకాలుగా చెప్పుకున్నాం కదా. అందులో మీకు ప్రోటీన్ గ్లాండ్స్లో ఇన్సులిన్, గ్లూకాగాన్, గ్రోత్ హార్మోన్స్ అని ఇలా చెప్పాను కదా. వీటిలో ఫస్ట్ వన్ పీయూష గ్రంథి. దీన్నే పిట్యూటరీ గ్లాండ్ అని అంటారు. ఈ అంతఃస్రావక గ్రంథిలో ఇటువంటి గ్లాండ్స్ అనేటివి టోటల్గా ఒక 7 ఉంటాయి. అందులో ఇది ఫస్ట్ వన్ పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్. ఇది మెదడులోని హైపోథాలమస్ అనే ఆద్యోపరంక కాడకు అతుక్కొని బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది. హైపోథాలమస్, అదో పర్యంకం అనే వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఇది ఏ పరిమాణంలో ఉంటుందని ఎక్కువగా అడిగిన క్వశ్చన్. బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది. ఇది అంతఃస్రావిక గ్రంథులలో అతి చిన్న గ్రంథి. పీయూష గ్రంథి అనేది అంతఃస్రావిక గ్రంథులలో అతి చిన్న గ్రంథి. ఆ చిన్న గ్రంథి సైజ్ అడుగుతారు మనకి 0.5 to 1 గ్రామ్. ఈ అంతఃస్రావిక గ్రంథులలో ఈ పీయూష గ్రంథిని మాస్టర్ గ్రంథి లేదా ప్రధాన గ్రంథి అంటారు. ఉండడం చిన్నగానే ఉంటుంది, బట్ దీన్ని మాస్టర్ గ్రంథి లేదా ప్రధాన గ్రంథి అని అంటారు. దానికి కారణం ఏంటంటే అన్ని అంతఃస్రావక గ్రంథులను తన ఆధీనంలో ఉంచుకుంటుంది. అంటే ఈ పీయూష గ్రంథిలో చాలా రకాల గ్రంథులు అనేటివి ఉంటాయి. అవన్నిటినీ ఈ పీయూష గ్రంథి తన ఆధీనంలో ఉంచుకుంటుంది. నోట్, దీని ఆధీనంలో ఒక గ్రంథి అనేది ఉండదు. అదే పారాథైరాయిడ్ గ్రంథి. పీయూష గ్రంథిలో చాలా రకాల గ్రంథులు ఉంటాయి. వాటన్నిటిని తన ఆధీనంలో ఉంచుకుంటుంది, పరిమాణంలో చిన్నదైనప్పటికీ కూడా. కానీ ఒక గ్రంథి మాత్రం తన ఆధీనంలో ఉండదు. అదే పారాథైరాయిడ్ గ్రంథి. పీయూష గ్రంథి ఉత్పత్తి చేసే వాటిలో 8 రకాల హార్మోన్స్ అనేటివి ఉంటాయి. ఇది చిన్నగా ఉన్నప్పటికీ ఇందులో 8 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ది పెరుగుదల హార్మోన్. ఇది మన పెరుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఈ పెరుగుదల అనేది ఎక్కువ అవడం వల్ల అతి దీర్ఘకాయత్వం అనేది వస్తుంది. అంటే పెరుగుదల హార్మోన్ ఎక్కువగా స్రవించడం వల్ల, ఎక్కువగా రిలీజ్ చేయడం వల్ల అతి దీర్ఘకాయత్వం అనేది వస్తుంది. దీన్నే గిగ్నటిజం అని అంటారు. ఇంకోటి, పెరుగుదల అనేది హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల అక్రోమెగాలి అనేది వస్తుంది. దీనివల్ల అక్రోమెగాలి వల్ల దవడ, కాళ్ళు, చేతులు ముందుకు విస్తరిస్తాయి. అంటే గొరిల్లా మాదిరిగా అవుతాయి అన్నట్టు కాళ్ళు, చేతులు. అంటే పెరుగుదల హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల మనకు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ పెరుగుదల హార్మోన్ ఎక్కువగా స్రవించడం వల్ల అతి దీర్ఘకాయత్వం వస్తుంది, అక్రోమెగాలి అనేది వస్తుంది. అదే తక్కువ అవడం వల్ల మరుగుజ్జుతనం అనేది వస్తుంది, డ్వార్ఫిజం. ఎక్కువైతేనేమో హైట్ ఎక్కువగా ఉంటారో దాన్ని గిగ్నటిజం అంటారు, తక్కువ అయితేనేమో దాన్ని డ్వార్ఫిజం అని అంటారు. 2 ఎక్కువగా అడిగే క్వశ్చన్ పెరుగుదల హార్మోన్ నుంచి, గిగ్నటిజం, డ్వార్ఫిజం. పీయూష గ్రంథిలో ఇది ఫస్ట్ హార్మోన్. ఇందులో ఇంకా 8 హార్మోన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది పెరుగుదల హార్మోన్.